హాయ్ అండి. చాలామంది యూఎస్ రావాలా వద్దా, ప్రజెంట్ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి ఇక్కడ అని చెప్పేసి చాలా కామెంట్స్ చేస్తున్నారు. వాటి గురించి అయితే మాట్లాడదాం అనుకుంటున్నాను. అండ్ నేనైతే ఇక్కడ స్టూడెంట్స్ని చాలామందిని చూస్తూ ఉంటాను. అక్కడ వాళ్ళు ఫేస్ చేసే సిచ్యువేషన్స్ ఏంటి, అందులోపల పాజిటివ్స్ ఉన్నాయి అండ్ నెగిటివ్స్ ఉన్నాయి. అన్నిటి గురించి కూడా ఇక్కడ ఉన్నది ఉన్నట్లుగానే చెప్తాను. అసలు సిచ్యువేషన్స్ అనేవి ఎలా ఉంటాయి అనేది ప్రతిదీ కూడా చెప్తాను. మీరు వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. మీరు స్కిప్ చేయడం వల్ల ఏంటంటే మ్యాటర్ మీకు అర్థం అవ్వదు. సో వీడియో మొత్తం చూసిన తర్వాత మీరు ఇంకా ఏమన్నా ఉంటే కామెంట్స్ పెట్టండి. అప్పుడు వాటికైతే నేను రిప్లై ఇవ్వగలను. మీరు వీడియో మొత్తం చూడకుండానే కామెంట్స్ చేస్తే ఆల్రెడీ నేను చెప్పిందే ఉంటుంది వీడియోలో కామెంట్స్, బట్ మీరు ఏంటి అంటే మొత్తం చూడకుండా కామెంట్ చేస్తూ ఉంటారు. సో ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోకి లైక్ చేయండి. దానివల్ల ఏంటంటే ఎక్కువ మంది రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇన్ఫర్మేషన్. కొంతమంది ఏమో జాబ్ మార్కెట్ లేదంటున్నారు, కొంతమంది సెక్యూరిటీ లేదు అంటున్నారు, ఇన్ఫ్లేషన్ ఉందంటున్నారు, రెసిషన్స్ ఉందని అంటున్నారు. అసలు ఇదంతా కూడా ఎంతవరకు నిజము, ఎంతవరకు అబద్ధము, ఎన్ని నిజాలు ఉన్నాయి లేవు అనేది నేను ఈ వీడియోలో చెప్తాను. మీరు స్టడీస్ కోసం ఇండియా నుండి యూఎస్ వచ్చేటప్పుడు ఫస్ట్ మీ బ్యాక్గ్రౌండ్ అయితే తప్పకుండా చెక్ చేసుకోండి. అంటే మీరు ఫినాన్షియల్ సపోర్ట్ ఎంత ఉంది, మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత సర్వే అవ్వగలరా లేదా, మీరున్న ఫినాన్షియల్ సపోర్ట్ తోటి మీరు ఎంత టాలెంటెడ్, అంటే మీరు ఫర్దర్గా కూడా ఎంత ఇక్కడ సర్వే అవ్వగలరు, ఆల్రెడీ మీకు ఇండియాలో జాబ్ ఎక్స్పీరియన్స్ ఉందా లేదా, వీటన్నిటిని కూడా మీరు తెలుసు కాబట్టి వాటన్నిటిని కూడా ఆలోచించుకొని అయితే ఇక్కడికి రండి. నార్మల్గా యూఎస్లో కోవిడ్కి ముందు సిచ్యువేషన్స్ ఒక విధంగా ఉన్నాయి, కోవిడ్ తర్వాత సిచ్యువేషన్స్ అయితే చాలా మారిపోయాయి. ఇన్ఫ్లేషన్ పెరగడం వలన ఏంటి అంటే చాలా వరకు జాబ్ మార్కెట్ అనేది చాలా వరకు తగ్గిపోయింది. ఒకప్పుడు ఏంటి అంటే మాస్టర్స్కి వచ్చినప్పుడు కాలేజ్ డేస్లో రానివ్వండి, యూనివర్సిటీస్లో ఏంటి అంటే ఇంత ప్రజెంట్ ఉన్నంత ఫీజు లేదు ఒకప్పుడు మాస్టర్ స్టూడెంట్స్కి. ఇప్పటితో కంపేర్ చేస్తే ఒకప్పుడు చాలా తక్కువనే ఉండేది ఫీజు. అండ్ ఏంటంటే పార్ట్ టైం జాబ్స్ కూడా ఏంటి అంటే ఒకప్పుడు చాలా ఎక్కువగా ఉండేవి అన్నట్టు ప్రజెంట్తో కంపేర్ చేస్తే. ఇప్పుడు వచ్చే వాళ్ళ సంఖ్య పెరగడం వలన పార్ట్ టైం జాబ్స్ కూడా కొంచెం వాళ్ళకి తగ్గడము అండ్ ఫర్దర్ వాళ్ళు సర్వే అవ్వడం కొంచెం ఇబ్బందిగానే ఉన్నది. ఫీజెస్ ఎందుకు పెరిగాయి అని అంటే ఈ ఇన్ఫ్లేషన్ పెరగడం వలన వాటన్నిటిని మ్యాచ్ చేయడం కోసం నార్మల్గా కాలేజ్ వాళ్ళు కూడా ఫీజెస్ అనేవి పెంచడం జరిగింది అన్నట్లు ఇక్కడ. అండ్ ఖర్చులు కూడా అంతే అన్నట్లు. ఒకప్పుడు ఉన్నంత తక్కువ అయితే ఇప్పుడు లేవు. నార్మల్ ఒక 2 సంవత్సరాలలోనే చాలా వరకు ఖర్చులన్నీ అన్నిటికి కూడా పెరిగిపోయాయి. ఈవెన్ పాల దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కదానికి కూడా కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయింది. ఎగ్జాంపుల్ నార్మల్ ఒకప్పుడు ఇంటి రెంట్ ఒక $1,000-1,200 అలా ఉంటే ఇప్పుడు 1,700-1,800, కొంచెం మెయిన్ సిటీస్ లోపలికి వెళ్తే ఏంటంటే 2,300-2,400 కూడా అంత వరకు కూడా పెరిగిపోయాయి అన్నట్లు. హౌస్ రెంట్ కానివ్వండి, ప్రతి ఒక్కదాని ఒక కాస్ట్ పెరిగింది. బట్ మనకు వచ్చే శాలరీస్ ఏమయ్యాయంటే ఏది కూడా పెరగలేదు. ఈవెన్ మనం ఇండియాలో ఉన్నప్పుడు కంపెనీస్ కూడా ఏంటి అంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళండి, లేకపోతే లేదు, మేమైతే ఇంతే ఇవ్వగలమా అని చెప్పేసి వాళ్ళు బరాబర్ చెప్తున్నారు. ఏంటి స్టూడెంట్స్ కూడా ఏంటి అంటే యూఎస్ వెళ్ళాలి ఎట్లయినా అనేసి వాళ్ళు ప్రాపర్గా లోన్స్ లేకుండా ఇక్కడికి రావడం, ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఖర్చుని తట్టుకొని ఉండడం, ఆల్రెడీ అక్కడి లోన్స్ క్లియర్ చేయలేకపోవడం, అవన్నీ కూడా వాళ్ళకి ఏంటంటే కొంచెం మెంటల్ ప్రెషర్ లాగానే ఉంటుంది. సో అందువల్ల మీరు ముందు బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోవాలి. మనం ఫినాన్షియల్ $10 ఎక్కువైనా కూడా పర్లేదు, మేము అక్కడ సర్వే అవ్వగలం అనుకుంటే మాత్రం డ్యామ్ షూర్గా మీరు రావచ్చు. అంటే మీరు అనుకోవచ్చు అన్నట్లు చాలా తక్కువ రేంట్లు దొరికేవి కూడా ఉంటాయి కదా అని చెప్పేసి. అవి ఏంటి అంటే అంత సెక్యూరిటీ రాదన్నట్లు. మనము ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చినప్పుడు ఏంటి అంటే కొంచెం సేఫ్ ప్లేస్ చూసుకొని ఉండడం బెటర్ అన్నట్టు. ఒక 100-200 ఎక్కువ తక్కువ అయినా కూడా పర్లేదు. కానీ మనం ఏంటంటే మనం ఇండియన్ కరెన్సీలోకి మార్చుకుంటాం కాబట్టి అది మనకు చాలా ఎక్కువనే అనిపిస్తుంది, అబ్బాయి ఇంత పెట్టాలని. కానీ బట్ తప్పదు, ఇంకా మీరు అక్కడి నుంచి వచ్చినప్పుడు కొంచెం మంచి ప్లేస్లలోనే చూసుకొని ఉండడమే బెటర్ అన్నట్లు. ఏదో ఒక ఏరియాలో ఉందాంలే అంటే నల్ల జాతీయులు వాళ్ళు ఉన్న చోట ఉండడం అయితే అసలు కరెక్ట్ రాదన్నట్టు. అండ్ అమెరికాలో ఏంటంటే అమెరికన్ కంట్రీ సేఫ్టీ కోసం అనేసి అందరి దగ్గర కూడా గన్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు కదా వాళ్ళు. సో ఏంటి అంటే ఇంకా ఎవరి సేఫ్టీ వాళ్ళే చూసుకోవాలి. సో కొంచెం సేఫ్ ఏరియాలలో ఉండడమే బెటర్. కొంచెం రెంట్ ఎక్కువ అయినా కూడా పర్లేదు. ఇంకా స్టూడెంట్గా వచ్చినప్పుడు ఏంటి అంటే వాళ్ళకి 5 members 4 members వేసి ఒకే డబల్ బెడ్రూమ్ తీసుకొని ఉంటూ ఉంటారు కాబట్టి అందరు షేరింగ్లో తీసుకుంటారు. సో వాళ్ళకి వచ్చేసి సుమారు ఒకరికి వచ్చేసి 15,000-16,000 అలా పడతాయి అనుకుంటున్నాను నేను. బట్ ఇంకా వాళ్ళు ఉండే ఏరియాని బట్టి కూడా ఎక్స్పెన్సెస్ అనేవి పెరుగుతూ ఉంటాయి. ఒక్కొక్క ఏరియాలో ఎక్స్పెన్సెస్ ఒక్కొక్క విధంగా ఉంటాయి. వాటన్నిటిని కూడా మీరు ముందే తెలుసుకొని ఎంత ఉంటుంది అని చెప్పేసి దాన్ని బట్టి లోన్ పెట్టుకొని దాన్ని బట్టి మన ఫినాన్షియల్ స్టేటస్ ఏంటి అనేది అదంతా కూడా చూసుకోవడం బెటర్.
సరే ఇంక మరి మనం ఇంత చేస్తున్నాం కదా, మాస్టర్స్ అయిపోయినాయి వెంటనే ఇంక మనకి జాబ్స్ వస్తాయా అంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ లోపల అది ఇంపాసిబుల్ అనే చెప్పాలి. ఎందుకంటే ఒకప్పుడు ప్రపంచంలో అన్ని దేశాల కంటే కూడా అమెరికాలో జాబ్ మార్కెట్ విపరీతంగా ఉండేది, ఎస్పెషల్గా సాఫ్ట్వేర్ సైడ్ అనేది ఉంది. బట్ ఆఫ్టర్ కోవిడ్ అనేది చాలా మారిపోయాయి. బిఫోర్ కరోనా కంటే ముందు చాలా వరకు జాబ్స్ వచ్చాయంట అందరికీ కూడా, ఎవరైనా కూడా ఏదో ఒక విధంగా ఇందులో ఒక దాంట్లో సెటిల్ అయ్యేవాళ్ళు. బట్ కరోనా తర్వాత ఏంటంటే చాలా వరకు అన్నీ చేంజ్ అయిపోయాయి, జాబ్స్ రావడం అనేది చాలా తక్కువగా ఉన్నది అన్నట్లు. మనం అనుకోవచ్చు అన్నట్టు 2000, 2001 అప్పటి సంవత్సరంలో కొంచెం మనకంటే పాత కాలంలో వచ్చిన వాళ్ళు ఏంటంటే ఆల్మోస్ట్ వాళ్ళు వెల్గా సెటిల్ అయిపోయారు ఇక్కడ. వాళ్ళని చూసి మనం కూడా అవుతాము అనుకోవడం అయితే చాలా భ్రమ అన్నట్లే. ఎందుకంటే వాళ్ళు వచ్చినప్పటి టైం వేరు, వాళ్ళు వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న మార్కెట్ వేరు, వాళ్ళు వచ్చినప్పుడు ఇక్కడ లైఫ్ స్టైల్ వేరు, ఇక్కడ ఖర్చులు వేరు, అన్నీ కూడా అప్పటితో పోల్చుకుంటే మాత్రం అసలు జరగదు. ఇప్పుడు అన్నిటికి కూడా ఖర్చులనే చాలా పెరిగిపోయాయి. కాబట్టి పాత వాళ్ళతోటైతే అసలు పోల్చుకోకూడదు. మా బాబాయ్ వచ్చినప్పుడు అట్లుంది, మా పెదనాన్న వచ్చినప్పుడు అట్లుంది, అప్పటి తీడైతే ఇప్పుడు అసలే లేదు, అలా ఉండదు కూడా నాకు తెలిసి ఇప్పుడంతలో. ఇంకా నువ్వు మాస్టర్స్ అయిపోయిన వెంటనే జాబ్స్ అప్లై చేస్తే నువ్వు మాస్టర్స్ చదివినవా, మాస్టర్ చదివినవా అవన్నీ వాళ్ళకి అవసరం లేదు. నీకు అసలు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, నీకు ఎంతమంది రిఫర్ చేస్తున్నారు. ఈ మధ్యన చాలా మంది అది కూడా చూస్తున్నారు, అంటే మిమ్మల్ని ఎవరు రిఫర్ చేస్తున్నారు, ఆ రిఫర్ చేసిన అతని క్యాండిడేట్కి ఎట్లాంటి ఎక్స్పీరియన్స్ ఉంది, అవి కూడా. నీకు రిఫరెన్స్ లేకపోతే అసలు బయట రెజ్యూమే అసలు చూడడానికి కూడా మానేశారు చాలా కంపెనీస్. అందుకోసమే ఇప్పుడు మాస్టర్ స్టూడెంట్స్ చాలా మంది కూడా మిమ్మల్ని ఎవరినన్నా ఒకరికి చెప్పి రిఫరెన్స్ చేయమని అడుగుతున్నారు అట్లా ఆల్రెడీ ఇక్కడ ఉన్న వాళ్ళని. ఎందుకంటే ఏంటంటే రిఫరెన్స్ ఉన్న రెజ్యూమేని ఒక విధంగా చూస్తారు, రిఫరెన్స్ లేని వాళ్ళది ఒక విధంగా చూడడం జరుగుతుంది. సో అదొకటి ఉండాలి, మీరు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉండాలి, నువ్వు ఆల్రెడీ టెక్నాలజీలో జమ్ అయి ఉండాలి. అవన్నీ ఉంటేనే ఏంటంటే ఇంకా ఫర్దర్ వెళ్ళగలవు. లేకుండా నేను ఆల్రెడీ అమెరికాకి వచ్చి మాస్టర్స్ చేశానంటే మస్తు మంది చేస్తున్నారు, నువ్వు ఒత్తడివి రాదు కదా. సో మాస్టర్స్ అయిపోయిన వెంటనే జాబ్స్ వస్తాయి అనుకోవడం అయితే అది అంత పాసిబుల్ అయ్యే సిచ్యువేషన్స్ అయితే ప్రజెంట్ ఏం లేవు. అమెరికాలో మీరు అనుకున్నవన్నీ అనుకున్నట్టుగా జరిగితే అమెరికాని మించిన స్వర్గసీమ లేదు. సూపర్ ఉంటుంది, మంచి లైఫ్ ఉంటుంది, చాలా బాగుంటుంది, అది కాదనలేము మనం. కానీ అదన్నీ అనుకున్నట్లు జరగాలి కదా. బట్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏమైందంటే చాలా కాంపిటీషన్ పెరిగింది. ఎంత కాంపిటీషన్ పెరిగిందంటే విపరీతమైన కాంపిటీషన్. అది కూడా మోస్ట్లీ మన ఇండియన్సే ఉన్నారు ఎక్కువ మంది, ఎస్పెషల్గా మన తెలుగు వాళ్ళే ఉన్నారు. నేను చూస్తున్నాను, ఒక 100 మంది స్టూడెంట్స్ ఉన్నారు అంటే అందులో 85 మంది మన తెలుగు స్టూడెంట్సే ఉన్నారు. మిగతా 25 మంది కొంతమంది అమెరికన్స్, ఇంకా కొంతమంది ఏంటంటే మనదే కంట్రీ నుంచి వచ్చిన అదర్ లాంగ్వేజెస్ వాళ్ళు. కానీ ఎక్కువ మంది మన ఇండియన్స్, మన తెలుగు వాళ్ళే ఇక్కడ కాలేజెస్లలో చాలామంది ఉన్నారు. ఓన్లీ ఈ ఇయర్ అమెరికన్ గవర్నమెంట్కి మన ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ద్వారా వచ్చిన జీపీఏ ప్రపంచ కంట్రీలలో అన్ని దేశాల కంటే కూడా హైయెస్ట్ అమౌంట్ వచ్చింది అన్నట్లు. అంటే ఓన్లీ మన ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ద్వారా వచ్చిన డబ్బు అమెరికా ఆదాయానికి ప్రపంచంలో ఏ దేశం యొక్క తలసరి ఆదాయం కంటే కూడా మించిన ఆదాయం వచ్చిందంట. అంటే నార్మల్గా మీరు ఎస్యూమ్ చేసుకోండి, అంటే ఎంతమంది స్టూడెంట్స్ ఉంటారు ఇక్కడ అని చెప్పేసి. సో అందులోపల మీరు జాబ్ రావాలంటే నీకు ఎన్ని స్కిల్స్ ఉండాలి, నువ్వెంత మెచ్యూర్ అయి ఉండాలి, నీకు ఎంత ఉంటే వస్తుంది అనేది జస్ట్ నువ్వు ఎస్యూమ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకా పార్ట్ టైం జాబ్స్ విషయానికి వస్తే ఇంతమంది స్టూడెంట్స్ అయిపోయిన తర్వాత కాంపిటీషన్ పెట్టడం వల్ల ఏంటంటే పాపం వాళ్ళకి కాలేజ్లలో కూడా కాంపిటీషన్ ఎక్కువైపోయింది అన్నట్లు. అంటే ఈ పార్ట్ టైం జాబ్స్ దొరకడం లోపల అందులోపల చాలామంది బయట కూడా చేస్తున్నారు, మాకు తెలిసిన స్టూడెంట్స్ బయట కూడా చేస్తూనే ఉన్నారు, వాళ్ళు బయట బాగానే సర్వే అవుతూనే ఉన్నారు, అంత ఇంత సంపాదించుకుంటూనే ఉన్నారు, దాన్ని మనం కాదనలేము. బట్ ఏంటంటే ఇక్కడ అది రూల్ ప్రకారం కరెక్ట్ రాదు, కానీ అందరూ చేస్తూనే ఉన్నారు. ఇక్కడ అమెరికన్స్ కూడా చాలామంది తెలుసు వీళ్ళు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ బయట చేయకూడదు చేస్తున్నారని చాలామంది తెలుసు. బట్ కొంతమంది పట్టించుకోరు, బట్ కొంతమంది ఎక్కువగా పట్టించుకుంటారు. పట్టించుకోకపోతే ప్రాబ్లం ఏం లేదు, పట్టించుకుంటేనే కదా ప్రాబ్లం. సో అది కూడా ఒకటి. ఇంకా కాలేజ్ లోపల అంతమంది ఉన్నప్పుడు వాళ్ళు మాత్రం ఎంతమంది చూపిస్తారు, ఒక 1000 మంది ఉన్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 మంది చూపించవచ్చు, అంతకంటే ఎక్కువ మంది చూపించలేరు కదా. ఇప్పుడు మీరు అనుకోవచ్చు అన్నట్లు, నాకు లాస్ట్ టైం ఒక కామెంట్ చేశారు, కాలేజీలలో చూపించలేనప్పుడు ఎందుకు మరి వీళ్ళకి కాలేజీ లోపల సీట్ ఇవ్వాలి అని చెప్పేసి. నాకు భలే వింతగా అనిపించింది, అంటే వాళ్ళు తెలిసి కామెంట్ చేస్తారా తెలియక కామెంట్ చేస్తారా అని చెప్పేసి. నువ్వు ఆల్రెడీ నేను ఫినాన్షియల్గా సూపర్ ఉన్నాను, నేను అమెరికాలో ఖర్చు పెట్టుకొని నేను చదవగలను అన్నీ నువ్వు ఆల్రెడీ వీసా ఆఫీసర్కి చూపిస్తావు, ఆల్రెడీ ఇమిగ్రేషన్లో అన్నీ చూపించి నేను వెల్ సెటిల్డ్, నేను అమెరికాలో చదువుకునే అంత సామర్థ్యం నాకు ఉంది అంటేనే కదా వాళ్ళు వీసా ఇచ్చింది. ఆల్రెడీ మా ఇంటి పేపర్లు, పట్టణం ఇంటి పేపర్లు అన్నీ తెచ్చి చూపిస్తావు కదా, నువ్వు చూపిస్తేనే కదా నీకు వచ్చింది.
ఆ తర్వాత ఇంక అసలు వాళ్ళదేముంది, నీ అంతలో నువ్వు చదువుకోగలను అని చెప్పారు కదా. వచ్చిన తర్వాత కూడా అసలు ఎందుకు ఇస్తారో తెలీదు వీళ్ళు వీసా అని అంటే మీరు తెలిసి అంటారో తెలియదు అంటారో నాకు తెలియదు కానీ ఆల్రెడీ మాకు ప్రాపర్గా అంత కరెక్ట్గా ఉన్నాము అంటేనే వాళ్ళు మీకు వీసా ఇస్తారు. ఆ తర్వాత ఏమవుతుంది, మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఓకే మీరు చేసుకోండి అని చెప్పేసి వాళ్ళు చూపిస్తారు. బట్ ఎక్కువ మంది అయినప్పుడు వాళ్ళు కూడా ఏం చేయలేరు కదా. నాకు పార్ట్ టైం జాబ్ లేకున్నా కూడా నేను సర్వే అవ్వగలను అని చెప్పి నువ్వు ముందే చూపిస్తావు కదా, నాకు ఇంత ఉంది, నాకు ఇండియాలో ఇంత ప్రాపర్టీ ఉంది అని. అట్లీస్ట్ నువ్వు 50 లక్షలు 70 లక్షల వరకు నువ్వు చూపిస్తేనే కదా వాళ్ళు నిన్ను పంపించేది. అలాంటప్పుడు ఇంకా వాళ్ళకి అసలు సంబంధమే ఉండదు. అసలు ఉంటే చూపిస్తాడు, లేకపోతే చూపించాడు, అంతేకాని ఇంకా ఆ తర్వాత అసలు నువ్వు క్వశ్చన్ చేయడానికి నీకు అసలు రైట్సే ఉండవు అసలు అక్కడ. ఇంకా కాలేజ్ లోపల కూడా ఏంటి అంటే ఆ పార్ట్ టైం జాబ్స్ లోపల నీకు ఆల్రెడీ కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న అతను అయితేనేమో కొంచెం మంచి జాబ్స్ దొరుకుతాయి. నీకు ఏం ఎక్స్పీరియన్స్ లేదు అనుకుంటే నార్మల్గా అక్కడ క్యాంటీన్ అలాంటివి ఉంటాయి కదా, అందులోపల కూడా దొరుకుతాయి. అక్కడ పెద్ద తప్పేం కదా, అక్కడ శాలరీస్ ఏం తక్కువేం రావు. నార్మల్ వాళ్ళకి వచ్చినంతే మీకు కూడా పే చేస్తారు, అందులో ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే అవి దొరకడం అనేది కష్టం కదా కాంపిటీషన్ వలన. సో నాకు ఎలాంటి పార్ట్ టైం జాబ్ దొరకకుండా కూడా నేను సర్వే అవ్వగలను అనుకుంటే దెన్ డ్యామ్ షూర్ నువ్వు రావచ్చు, అందులో అసలు ప్రాబ్లమే లేదు. ఇంకా నార్మల్గా F1 వీసా అనేది ఏంటంటే 5 years ఇస్తారు. 5 years లోపల ఏంటి అంటే 2 years ఏమో నీ స్టడీస్ ఉంటుంది, ఇంకా 3 years ఏమో స్టెమ్ ఓపీటీ మీద వర్క్ చేస్తూ ఉంటావు. ఆ తర్వాత ఏంటి అంటే 5 years తర్వాత నీకు H1కి కన్వర్ట్ అవ్వాలి. అంటే అమెరికాలో ఫర్దర్గా నువ్వు ప్రొసీడ్ అవ్వాలి అనుకుంటే నీకు H1 వీసా రావాలి. సో ఆ H1 వీసా ప్రాసెస్ అంతా ఎలా ఉంటుంది అనేసి నేను చాలాసార్లు చెప్పాను. నీకు లాటరీలో నేమ్ రావాలి కాబట్టి అదంతా ఈజీ ఏం రాదు. ఎందుకంటే నువ్వు ఒక్కడివే ఉండవు కదా లాటరీలో నేమ్ కోసం. నీతో పాటు వచ్చిన మాస్టర్ స్టూడెంట్స్ అందరూ ఉంటారు. ఆల్రెడీ ఇండియాలో ఎంతోమంది అమెరికాకి రావడానికి H1 వేసుకునే వాళ్ళు ఉంటారు. అండ్ ఆల్రెడీ అమెరికాలో వేరే వీసాల మీద వచ్చిన వాళ్ళు కూడా H1కి ట్రై చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మేమే ఉన్నాం. ఇప్పుడు మేమేమో H1 వీసా మీద అమెరికాకి రాలే, మేము వేరే వీసా మీద అమెరికాకి వచ్చినాం. మేము కూడా ఫర్దర్గా అమెరికాలో ఉండడం కోసం H1 కోసం ట్రై చేస్తూ ఉంటాం. ఆల్రెడీ H1 మీద ఇండియా నుండి ఇక్కడికి వచ్చిన వాళ్ళు వాళ్ళ వైఫ్ రాని హస్బెండ్ రాని H4 మీద ఇక్కడ ఉంటే వాళ్ళు కూడా H1కి ట్రై చేస్తారు. అట్లా ఎన్నో అప్లికేషన్స్ వస్తూ ఉంటాయి కదా. సో వాటన్నిటిలో కూడా నీ అప్లికేషన్ కూడా ఒకటి అవ్వాలి. బట్ మాస్టర్ స్టూడెంట్స్ ఏంటంటే సపరేట్ కోటా ఉంటుంది. ఒక 20,000 మంది వరకు మాస్టర్ స్టూడెంట్స్ని తీసుకుంటారు కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. అంటే మాస్టర్ స్టూడెంట్స్ ఏం తక్కువ మంది లేరు కదా. చెప్పారు కదా సుమారుగానే అసలు తలసరి ఆదాయమే అంత వచ్చిందంటే అమెరికన్ గవర్నమెంట్ అంటే నువ్వే ఎగ్జిమ్ చేస్తావు. సుమారుగా ఎంత 15 లక్షల మంది దాంట్లో సుమారు మాస్టర్ స్టూడెంట్సే ఉన్నారు. అలాంటప్పుడు నీ పేరు అందులో రావడం అనేది కష్టం అని అనలేము, వస్తే అదృష్టం. మొత్తం కూడా అదృష్టం మీదనే ఆధారపడి ఉంటుంది. అసలు అమెరికాకు వచ్చినప్పటి నుండి నువ్వు అమెరికాలో సర్వే అవ్వడం మొత్తం కూడా అదృష్టం మీదనే ఆధారపడి ఉంటుంది. ఇంకా అది మొత్తం కూడా లక్ బేస్ మీదనే ఉంటుంది. నువ్వు మాస్టర్స్ చేసినవా ఇంకేది చేసినవా తర్వాత విషయం. కానీ నార్మల్గా నాకు తెలిసిన వరకు 2020 ఆ సంవత్సరం నుంచి H1 రాకుండా ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈవెన్ స్టూడెంట్సే 2020 వాళ్ళు ఓపీటీల మీద వండుకుంటూ 2021 వాళ్ళు ఉన్నారు, 2022 2023 వీళ్ళందరూ కూడా ఇంకా మార్కెట్లో ఉన్నారు కదా. అంటే ఫర్దర్గా H1 కోసం ట్రై చేస్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్ 2024లో కొంతమంది ఏంటంటే మేము నెక్స్ట్ ఇయర్ రావచ్చా నెక్స్ట్ ఇయర్ రావచ్చా అని అడుగుతున్నారు. నాకు తెలిసి ఇంకా ఈ కాంపిటీషన్ అనేది ఇంతే ఉంటుంది కదా. ఆల్రెడీ 3 years నుంచి ఉన్న వాళ్ళు నెక్స్ట్ ట్రై చేస్తూ ఉంటారు H1 కోసం, మళ్ళీ వాళ్ళు ఇంకా నెక్స్ట్ ట్రై చేస్తూ ఉంటారు H1 కోసం. సో ఏంటి అంటే ఇదంతా కూడా ప్రాసెస్లో నడుస్తూనే ఉంటుంది కాబట్టి కాంపిటీషన్ అనేది అంత తొందరగా ఏం తగ్గదు. అలా అని చెప్పేసి మీరు రావద్దు అన్నది ఏముండదు. నేను చెప్తున్నా కదా, ఫినాన్షియల్ స్టేటస్ బాగుండి మనం వచ్చిన ఓటే రాకపోయినా ఓటే ఏం రాదు, మనకి ఫరక్ పడదు, మళ్ళీ తిరిగి ఇండియాకి వెళ్ళిపోయినా కూడా అని అనుకుంటే మీకు ఎలాంటి నష్టం అయితే ఉండదు. మంచి ఫ్యూచరే ఉంటుంది ఇంకా ఫ్యూచర్లో మీకు ఇండియా వెళ్ళిన తర్వాత. కానీ సో ఇక్కడ ఏంటంటే మీరు ఫినాన్షియల్గా మంచిగా ఉంటే బాగుంటుంది. ఫినాన్షియల్గా లేకుండా 30-40 లక్షలు లోన్ పెట్టుకొని ఇక్కడికి వచ్చి ఏం లేకుండా ఇండియా పోవాలి అంటే అది చాలా ఇబ్బందితోనే ఉంటుంది కదా. సో నేనేం చెప్తానంటే మీకు చాలా అవేర్నెస్ ఉండాలన్నట్లు. అంటే మేము ఫర్దర్గా ఇండియాకి వెళ్ళిపోయినా కూడా మాకు ఏం నష్టం లేదు, మేము ఫినాన్షియల్గా బాగానే ఉన్నాము, నెక్స్ట్ మాకు ఇంత ఫ్యూచర్ ప్లాన్స్ ఉన్నాయి, మాకు ఇక్కడ H1 వచ్చినా ఓకే రాకపోయినా ఓకే, నెక్స్ట్ అయితే ఇంత ఉంది లైఫ్. అంటే మేము ఇక్కడ ఓన్లీ చదువుకోవడం కోసం అయితే వచ్చాము, మాకు పార్ట్ టైం ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే, ఇవన్నీ కూడా మీరు బ్రెయిన్లో క్యాలిక్యులేట్ చేసుకొని వస్తే మాత్రం బాగానే ఉంటుంది. అంతేగాని మా ఇంటి పక్కన పోయిందని నేను పోతా, మా ఇంటి ముందట ఆయన పోయాడని నేను పోతానంటే వాళ్ళకి ఏం ప్లాన్స్ ఉన్నాయో నీకు తెలియదు కదా. నువ్వు వాళ్ళు పోయారు వీళ్ళు పోయారు అనుకుని నువ్వు వస్తే అనవసరంగా ఇబ్బంది పడాల్సింది నువ్వే తప్ప
దాంట్లో పెద్దగా యూజ్ ఏమి ఉండదు. నీకు ఫర్దర్గా ఎలాంటి ప్లాన్ లేకుండా పట్టనోడిని చూసి వస్తే దానంతా ఇది ఇంకేం ఉండదు అన్నట్లు, అదంతా కూడా వేస్ట్. సో చాలామంది స్టూడెంట్స్ని అబ్జర్వ్ చేస్తున్నాను. మినిమం వాళ్ళకి ఏంటి అంటే అసలు ఈ వీసా ఎన్ని ఇయర్స్ ఉంటుంది, అసలు ఓపీటీకి ఎట్లా అప్లై చేసుకోవాలి, ఇంకా ఫర్దర్గా మేము ఇక్కడ సర్వే అవ్వాలంటే ఏమేమి ఉంటుంది ప్రొసీజర్ అని తెలియకుండానే అమెరికాకి వచ్చిన స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు. బట్ ఇంకా నేను వాళ్ళ పేర్లు అవన్నీ మనకు అవసరం లేదు కానీ నేను అబ్జర్వ్ చేస్తుంటాను వాళ్ళని. అంటే ఆ తర్వాత ఏంటి సిచ్యువేషన్ అని కూడా తెలియకుండా వచ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకా చాలామంది ఏంటంటే జస్ట్ డిగ్రీ బేస్ మీద వచ్చే జాబ్స్, డేటా ఎంట్రీ జాబ్స్ ఇలాంటివి కూడా అడుగుతున్నారు బయట చాలామందిని. అంటే ఈవెన్ మాకు డేటా ఎంట్రీ జాబ్ ఉన్నా చూపించండి అని చెప్పేసి. అంటే 40-50 లక్షలు ఖర్చు పెట్టుకొని ఇంత దూరం వచ్చి డేటా ఎంట్రీ జాబ్ల కోసం రాదు కదా. అంటే మీరు ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో ఉన్నది ఏంటి అనేది మీరు దాని మీద స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకొని అవన్నీ చేసుకుంటే మీకు చాలా బాగుంటుంది అని నేను సజెషన్ చేస్తున్నాను. బట్ ఇంకా ఫర్దర్ అదంతా మీ ఇష్టము. సో ఇప్పుడు ఇంతటి వరకు వదిలేస్తే ఇప్పుడు పాజిటివ్ వేలో కూడా చెప్తాను. అమెరికాలో నాకు తెలిసి ఈ మధ్యకాలంలో రిట్రీట్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. బట్ ఏంటి అంటే రిట్రీట్ అయిన వాళ్ళు ఎవరు కూడా మేము మా జాబ్స్ వచ్చాయి అని చెప్పేసి బయట చెప్పట్లేరు, అది ప్రాబ్లం. అందువల్ల ఏంటి అంటే అసలు లేవంట, ఎవరికి రావట్లేదట అని అనుకుంటారు. బట్ జాబ్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు, వచ్చిన వాళ్ళు ఉన్నారు. బట్ ఈ రెసిషన్ వలన ఏంటి అంటే చాలా కాంపిటీషన్. ఎంత అంటే నువ్వు అట్లీస్ట్ ఎంతో స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకొని నువ్వు ఒకప్పుడు 1-2 రౌండ్స్ ఉండేవి ఇంటర్వ్యూలో. బట్ ఇప్పుడు 1 or 2 రౌండ్స్ కాదు, వాళ్ళు చాలా రౌండ్స్ పెడుతూ ఉన్నారు. నువ్వు చాలా ఇంప్రూవ్ చేసుకోవాలి, నీ స్కిల్స్ చాలా ఇంప్రూవ్ చేసుకొని అవన్నీ అవుతేనే జాబ్స్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సో మీరు ఏంటంటే దానికోసం ట్రై చేయాలి. ఎంతసేపటికి పార్ట్ టైం జాబ్ దొరుకుతుందా, బయట ఎక్కడ చేసుకుందాము, ఇంకా ఎంతసేపు అదే ఆలోచనలో ఉంటే ఏంటంటే మీరు వచ్చింది మొత్తం కూడా ఇంకా ఆలోచనతో వెళ్తుంది. కాబట్టి సో మంచిగా లోన్ పెట్టుకొని వస్తే ఏంటి అంటే మీరు మంచిగానే గడిచిపోతూ ఉంటుంది. అంటే మీరు పార్ట్ టైం జాబ్ మీద అంత ఆలోచన అనేది రాదన్నట్టు. సో నేను ఇంకా కొంతమంది స్టూడెంట్స్ని ఇక్కడ చూస్తాను, వాళ్ళు ఆల్రెడీ ఒక 30 లక్షలు 40 లక్షలు లోన్ పెట్టుకొని వచ్చారనుకోండి. వాళ్ళు ఇంకా ఉదయం లేచినప్పటి నుండి అన్ని పార్ట్ టైమ్సే చేస్తూ ఉంటారు. కొంతమంది అసలు వాళ్ళకి తోచిన చోట చేసుకుంటూనే ఉంటారు. నాకు తెలిసి వాళ్ళు ఎప్పుడో ఆ లోన్ కూడా క్లియర్ చేసే ఉంటారు, ఇంకొంచెం బ్యాంక్ బ్యాలెన్స్ కూడా వెనకేసే ఉంటారు అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే వాళ్ళు ఉండే ఏరియా కూడా అంత కంఫర్టబుల్ ఏరియాలో ఉండరు అన్నట్లు, ఒక చిన్న చిన్న ఏరియాస్లలో ఉంటూ ఉన్నారు. అండ్ వాళ్ళు బయట వచ్చేస్తున్నారు. అసలు కాలేజ్కి ఎప్పుడు పోతారో కూడా తెలియదు, వాళ్ళ కాలేజీలు ఎక్కడో ఉంటాయి. బట్ వాళ్ళు మాత్రం ఇక్కడ వచ్చేస్తూ ఉంటారు. కాలేజీకి వీక్లీ 1 or 2 వెళ్తారంట. బట్ వాళ్ళేమో ఇక్కడ బయటకు వచ్చేసి ఎప్పుడో మార్నింగ్ వస్తే నైట్ వరకు వచ్చేస్తూనే ఉంటారు. వాళ్ళు ఎంత లేదన్నా కూడా అట్లీస్ట్ పర్ అవర్ ఒక 1000 రూపాయలు వేసుకున్నారు కూడా. నేను ఒక రోజుకి ఒక 7 గంటలు చేసిన రోజుకి 7000. ఆ లెక్కన చూసినా కూడా వాళ్ళు ఏంటంటే లోన్స్ క్లియర్ చేసి ఇంకొంచెం బ్యాంక్ బ్యాలెన్స్ వేసుకునే ఉంటారు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళ వర్క్ని చూసి వాళ్ళు ఉండే లైఫ్ స్టైల్ని బట్టి అస్సలు ఖర్చు అన్నది ఏమీ పెట్టుకోకుండా ఉంటున్నారు. సో మీకు అంత ఉంది అని అనుకుంటే మీరు కూడా క్లియర్ చేసుకోవచ్చేమో. బట్ చాలామంది ఎక్కడో ఏదో చేస్తూనే ఉంటారు, పార్ట్ టైం లేదు అని అన్నారు కూడా. నేను అబ్జర్వ్ చేసిన వాటికైతే 80% మెంబర్స్ ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు, ఒక 20% మెంబర్స్ ఖాళీలో ఉన్నారేమో. అని నాకు తెలిసి ఈ చుట్టుపక్కలలో ఒక 40 మెంబర్స్ దానికి ఉన్నారు మన ఇండియన్ స్టూడెంట్స్, మన తెలుగు వాళ్ళే. ఆల్మోస్ట్ అందరూ ఎక్కడో ఒక చోట జాబ్ చేస్తూనే ఉన్నారు. రెస్టారెంట్స్లలో రావచ్చు, ఇంకా వాళ్ళకి తోచిన చోట బయట నార్మల్గా చేసుకుంటూనే ఉన్నారు. కాకపోతే ఎవరు కూడా చెప్పరన్నట్లు చేస్తున్నామని నాకు తెలిసి. బట్ అందరైతే బాగానే పర్లేదు చేస్తున్నారు, దానికి తగ్గ మనీ వస్తూనే ఉన్నది. వాళ్ళు పెట్టిన లోన్స్ మందం అయితే క్లియర్ అవుతుంది అని అనుకుంటున్నాను నేను. సో ఇంకా ఫైనల్గా ఇక్కడ ఉన్న సినారియోస్ మొత్తం కూడా ఇట్లా, అంటే పాజిటివ్స్ చెప్పాను, నేను నెగిటివ్స్ కూడా చెప్పాను. ఇంకా మీరు ఆలోచించుకొని రావాలా వద్దా అనేది మొత్తం కూడా ఇంకా మీ డిసిషను. పట్టణోళ్ళని అడుగుతా, పట్టణోళ్ళు ఏం చెప్తారు, ఆల్రెడీ అమెరికాకి వచ్చి సెటిల్ అయినోడు ఏం చెప్తాడు అంటే అమెరికాని మించింది లేదు అసలు రండి అని చెప్తాడు. బట్ ఇప్పుడు వచ్చిన మాస్టర్ స్టూడెంట్స్ ఏం చెప్తారు, రాకండి మేమే చాలా ఇబ్బందులు పడుతున్నాం, అసలు ఇక్కడికి వచ్చి ఏం లేదు అసలు చేయడానికి అని అంటారు. సో ఏంటంటే మాస్టర్ స్టూడెంట్స్ యొక్క మెంటాలిటీ ఏంటంటే, అఫ్కోర్స్ మీ మెంటాలిటీస్ ఎలా ఉంటాయో ఇద్దరి సేమ్ అలానే ఉంటాయి అన్నట్లు. అంటే ఇక్కడికి వచ్చి ఏం చేసింది లేదు, ఇన్ని లక్షలు పెట్టుకొని వచ్చాము, అసలు ఏంది మనం అన్న ఆలోచన ఉంటుంది. ఆల్రెడీ అమెరికాకి ఒక జాబ్ మీద వచ్చేసి ఒక 5-6 సంవత్సరాలు ఇక్కడ జాబ్ చేసినోడు మేము ఇంతకు మించింది ఏముంటుంది, ఇంతకంటే ఎక్కువ ఏం సెటిల్ అవుతాం మనం లైఫ్లో అనేది ఉంటుంది. సో
చాలా వర్షన్స్ ఉంటాయి అన్నట్లు. సో ఎవరిని ఆడరాసిన అవసరం లేదు, ఎవరితోటి ఏది కూడా కంపారిజన్ అవసరం లేదు. పక్కింటోడు పోయిండని మనం పోవాల్సిన అవసరం అసలే లేదు. నీకు తెలివి ఉండి నేను సర్వే అవ్వగలను, నాకు ఫినాన్షియల్గా బాగానే ఉన్నాము, పర్వాలేదు, మేము ఫినాన్షియల్గా లేకపోయినా కూడా ఇక్కడ నాలెడ్జ్ తెచ్చుకొని నేను ఫర్దర్గా ఇండియాలో సర్వే అవ్వగలను, ఇవన్నీ కూడా నీకు ఉంటే రావచ్చు. బట్ పక్కనోడిని తెలుసుకొని అన్ని రావాల్సినంత అవసరం అయితే ఏమి కూడా లేదు. బట్ ఇప్పుడు నేను చెప్పా చూసావా, ఈ సినారియోస్ అన్నీ కూడా ఇక్కడ పాజిటివ్స్ ఉన్నాయి, నెగిటివ్స్ ఉన్నాయి, అన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి. ఇంకా మీరు కూడా అది మీ ఆలోచన. ఇంకా చాలామంది అడిగేది ఏంటంటే ఈ ఇయర్ ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి H1Bకి అని అడుగుతున్నారు. పోయిన సంవత్సరంతో పోలిస్తే 40% వరకు తక్కువలో వచ్చాయి ఈ సంవత్సరం అప్లికేషన్స్. ఐ థింక్ పోయిన సంవత్సరం 7,70,000 ఎన్నో వచ్చాయంట. బట్ ఈ సంవత్సరం 4,70,000 అట్లా సంథింగ్, ఒక 40% వరకు తగ్గాయంట. ఎందుకు అంటే నేను ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను, ఇయర్ అన్నీ కూడా కొత్త రూల్స్ వచ్చాయి H1Bకి. ఒకప్పుడు ఒక్కడే 10-20 అప్లికేషన్స్ వేసుకునేది, బట్ ఈ ఇయర్ అలా లేదు కదా. సో అందువల్లనే అదొక రీజన్ అయి ఉంటుంది. ఇంకా కొంతమంది H1B వచ్చినా కూడా ఏంటంటే అమెరికాకి రావడానికి భయపడుతూ ఉన్నారు, ఈ జాబ్ మార్కెట్ సరిగ్గా లేదు అని చెప్పేసి. అవన్నీ కూడా నేను ఆ వీడియోలోనే చెప్పాను. సో ఇంకా ఇది మరి వీడియో. మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. బాయ్ బాయ్.